ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. దీనిలో ప్రధానంగా నిన్న మధ్యాహ్నం సమయంలో కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది సిట్. సో ఇక్కడ గతంలో అంటే 3 రోజుల క్రితమేమో హరీష్ రావుకి ఇచ్చి పిలవడం జరిగింది, ఇప్పుడేమో కేటీఆర్కి ఇచ్చి పిలవడం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ కేటీఆర్ మరియు హరీష్ రావు మధ్య కొంత గొడవ పెట్టే విధంగా ఇద్దరిని ఖచ్చితంగా విడగొట్టే విధంగా రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి. ఎందుకు అంటే ఒక్కసారి మనం చాలా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో. సో ఒకసారి మీకు కొన్ని విషయాలు చెప్తా. దీనిలో రేవంత్ రెడ్డి వ్యూహం గురించి చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 2 పిల్లర్స్, ఒకరు హరీష్ అయితే ఇంకొకరు కేటీఆర్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది అంటే ఎట్లాగూ వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేట్లాగా ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. సో ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నప్పుడు సో దీన్ని ఎట్లయినా సరే ఇంకొంచెం తెంచాలనే దాంట్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అక్కడ ప్రధానంగా చర్చ ఏం జరిగింది, హరీష్ రావు స్వయాన iNewsలో ఒక సర్వర్ పెట్టేసి ఒక ఎక్విప్మెంట్ పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ చేయించిండు ఎవరితోటి, శ్రవణ్ రావు తోటి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు, ఈయన ఫోను, ఈయన అనియాల ఫోన్లు, ఈయన బంధువుల ఫోన్లు, ఈయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా పెద్ద ఎత్తున ట్యాప్ చేసిరని చెప్పేసి అక్కడ సిట్టు కొంత ఈయనకు వివరాలు ఇచ్చినటువంటి విషయంలో కొంత ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసిండు అనేది కొంత మనకున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఈయన బయట ప్రచారం ఏం జరిగింది, ఈయన iNewsలో పెద్ద ఎత్తున సర్వర్లు పెట్టిండు, ఆ ఫోన్ ట్యాపులు చేయించిండు. సో ఈయన శ్రవణ్ రావుకు చాలాసార్లు ఫోన్ చేసిండు, ఈయన తిరుపతి అన్నకు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిండు అని చెప్పేసి బయట ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అది వాస్తవమే అనుకోవచ్చు. కానీ దాంతోపాటు అడిషనల్గా ఈయన ఫోన్లు ట్యాప్ అయిన విషయం కావచ్చు, ఈయన ఆడియోలు కావచ్చు, లేకపోతే మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా హరీష్ రావుకు ఆ సిట్ అధికారులు చూపించినటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇది హరీష్ రావు విషయంలో జరిగింది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా సేమ్ ఇదే విధమైన కోణంలో, కానీ ఈ కేటీఆర్ ఫోన్ ట్యాప్ అయింది అనుకోవడానికి లేదు. కాకపోతే ఈ హరీష్ రావు ఫోన్ను ట్యాప్ చేసినవా, ఎవరు ఈ హరీష్ రావును మీరే ట్యాప్ చేయించారా, లేకపోతే ఏం జరిగిందంటే ఫోన్ ట్యాపింగ్లో అనే కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావును ఉద్దేశించి ఈయనను టార్గెట్ చేయడం ద్వారా సో మొత్తానికైతే కేటీఆర్ను కూడా ఈరోజు కేటీఆర్ హరీష్ రావు మధ్య విభేదాలు ఇంకా బలంగా పెరిగి ఇద్దరు విడిపోయే విధంగా రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేసిండు. ఆల్రెడీ కవితను బయటికి తీసుకురావడంలో సక్సెస్ అయిపోయిండు. సో ఇప్పుడు వీళ్ళను కూడా విడగొట్టేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ పని ఖతమవుతుంది అనే కోణంలో ఈరోజు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసిండు ఫోన్ ట్యాపింగ్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే జరుగుతూ ఉంది, ఇంతే తప్ప వేరే ఏముండదు. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ను దోషి అని తేల్చడు, హరీష్ రావును దోషి అని తేల్చడు, లేకపోతే విక్టిమ్ అని తేల్చడు, ఏముండదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అటకెక్కించాలి. కేటీఆర్ను కానీ హరీష్ రావును కానీ సంతోష్ రావును కానీ వీళ్ళెవరిని కూడా టచ్ చేయడు. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చాడు, మరి సంతోష్ రావుకి ఎప్పుడు ఇస్తామని మేము అడుగుతా ఉన్నాం. సంతోష్కి కానీ గోనె సందీప్ రావుకి కానీ ఎందుకు వీళ్ళని కాపాడుతున్నది ఎవరు అని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు జరగబట్టి దాదాపు 1.5 years దాటి 2 years దగ్గరికి వస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా మేము అడుగుతా ఉన్నాం, వీళ్ళిద్దరిని ఎందుకు ఎవరు కాపాడుతున్నారు, ఏం లావాదేవీలు జరిగినాయి, ఇది బయటకు ఎందుకు పొక్కడం లేదు. వీళ్ళిద్దరు ప్రధానమైనటువంటి సూత్రధారులు, ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుతో పాటు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. మరి వీళ్ళని ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. వీళ్ళని వదిలిపెట్టేసి సరే వీళ్ళు కూడా ప్రధానమే, కానీ వీళ్ళ పేర్లు కనీసం బయటికి ఉచ్చరించేటువంటి పరిస్థితి కూడా లేదు. అసలు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావనకు వస్తలేదు. ఇది పరిస్థితి. అంటే ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిండు. తనకు ఎవరైతే టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసిన తప్ప అందులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరున్నారు ఏంటి అనేది కనీసం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ అంత నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఇక సిట్ వేసిరు అంటే అది ఒక పనికిరాని సిట్ అనుకోవాలి చెప్పాలంటే. నిజంగా సిట్ వేసినాక ఇప్పటిదాకా ఎన్ని సిట్లు వేసారు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని సిట్లు వేసారు, వాటి యొక్క రిజల్ట్ ఏమైంది, ఏమన్నా కొలిక్కి వచ్చినాయా, ఏమి కొలిక్కి రాలేదు. ఇది కూడా అంతే కొలిక్కి రాదు. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది, వీళ్ళని ఎట్లయినా సరే విడగొట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, గిదే వర్షన్ తప్ప
వేరే ఏదీ లేదు రేవంత్ రెడ్డి జిల్లా. కనీసం వీళ్ళ పైన క్రిమినల్ కేసులు పెడదాము, వీళ్ళని అరెస్ట్ చేద్దాము అనేటువంటి సోయి రేవంత్ రెడ్డికి లేదు. అది గుర్తుపెట్టుకోండి, అది 100% కరెక్ట్.